తాంబూలాలు ఇచ్చేటప్పుడు ఒంటి నిండా బంగారం వేసుకుని పట్టు చీరలు కట్టిన వాళ్ళకి ముందిస్తారు. ఆ ఇంట్లో పనిచేసే వాళ్ళు సరే వాళ్ళని కూడా పేరెంట్ అని పిలుస్తారమ్మా. వచ్చినప్పుడు నువ్వు ఆగు, నీకు తర్వాత ఇస్తావు. లక్ష్మీదేవి ఎవరి రూపంలో వస్తుందో నువ్వేమన్నా గ్రహించగలవా? నిజంగా అలాంటి వాళ్ళతోనే వస్తుంది, భేదాలు చూపించకూడదు, ఆ రూపంలోనే వస్తుంది. అలాంటి వాళ్ళ కాళ్ళకు కూడా నువ్వు పసుపు రాయగలిగి, అలాంటి వాళ్ళకు కూడా నువ్వు నీతో సమానమైన చీర కొని తాంబూలం ఇవ్వగలిగినప్పుడు, అంటే నీ అహంకారాన్ని తీసి అమ్మ పాదాల దగ్గర పెట్టినప్పుడే దాన్ని తాంబూలం అంటారు. దాన్నే వాయినం అంటారు. ఈ వాయినాలు ఎందుకు వచ్చాయమ్మా? తరతమ భేదం లేకుండా ఉండడానికే కదా. దాంట్లో హెచ్చు తగ్గులేంటి, దాంట్లో డబ్బున్న వాళ్ళు ఏంటి, లేని వాళ్ళు ఏంటి, ముత్తైదు ఎక్కడైనా ముత్తైదువే, ముత్తైదు ఎక్కడైనా ముత్తైదువే కదా. డబ్బు ఉన్న వాళ్ళు ఒక స్పెషల్ ముత్తైదు, డబ్బు లేని వాళ్ళు స్పెషల్ ముత్తైదు కాదు. భర్త ఉన్న ముత్తైదువులందరూ ఒకటే. వాళ్ళకి డబ్బు ఉందా లేదా అనేది అది అనవసరం, మనకెందుకు అవన్నీ. నువ్వు వచ్చిన వాళ్ళని ఎలాగ నువ్వు సాదరంగా ఆహ్వానిస్తున్నావు అనేది ఆవిడ చూస్తుంది. ఇలాంటి పొరపాట్లు లేకుండా భక్తి శ్రద్ధలతో ఆర్భాటాలకి పోకుండా ఒక 50 రూపాయల పూలు, ఇంకొక మాల వేసుకుంటే ఇప్పుడు ఖరీదులను బట్టి ఒక 100 రూపాయల పువ్వులు, మిగిలినవన్నీ అన్ని కలుపుకున్న పోని 150 కాదు 200 రూపాయల పూజే అయిపోతుందమ్మా. నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు? ఒక కొబ్బరికాయ ఖరీదు ఎంత? 25 రూపాయలు. చెంబు నీ దగ్గర ఉండనే ఉంటుంది. ఇక పక్కింటి వాళ్ళు ఇతర సామాన్లు కొన్నారని మనం ఏమిండి వరలక్ష్మి వ్రతం టూర్, ఏం టూర్లు ఇవి? దేనికి ఆ టూర్లన్నీ? కొనేసి అవన్నీ పడేసి మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ కొని మళ్ళీ డెకరేషన్స్ అంతా విష్ణుమాయ. రైట్. అయితే అసలు ఈ వరలక్ష్మి వ్రతం మేము చేసుకుంటామా, ఇన్ని చెయ్యాలా అని భయపడిపోయే వాళ్ళకి చాలా సింపుల్ గా అసలు అమ్మ అవన్నీ ఏవి పట్టించుకోవద్దు, కేవలం నీ భక్తి, కుంకుమ, పసుపు, తాంబూలం తప్ప ఇంకేవి అవసరం లేదు అని. రైట్. థ్యాంక్ యూ అమ్మా. సో అద్భుతంగా చెప్పారు. నిజంగా ఇది ఒక శంకులాగా మిగిలిపోయి ఆ పూజ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయకుండా, డిస్టర్బెన్సెస్ లో అమ్మవారి మీద ధ్యానం పెట్టకుండా ఆ ఉన్న పరిస్థితుల్ని మార్చేసుకుంటూ ఉన్నారు. సో ఇలాంటి టైంలో ఒక అద్భుతంగా మీరు నిజంగా ఇది అమ్మవారికి కావాల్సింది అని చెప్పేసి చాలా అద్భుతంగా తెలియజేశారు. అండ్ మనం కనకదార స్తోత్రంలో కూడా ఏమీ లేకుండా భక్తితో ఉన్న వాళ్ళకి అమ్మ ఉసిరికాయలు, బంగారు ఉసిరికాయలు కురిపించింది. సో అక్కడ డబ్బు కాదు ముఖ్యం, భక్తి అనేది చాలా ముఖ్యం అనేది అద్భుతంగా తెలియజేశారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే.